పరలోకపు సేన మీకు మీ ఇంటికి తోడుగా ఉండునుగాక. పరలోకపు తండ్రి మీ ఇంటికి కావలిగా ఉండునుగాక. ఎవరు కూడా భయపడొద్దు, జడియవద్దు. దేవునికి దూరంగా ఉంటున్నప్పటికీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. వాక్యం అంటుంది కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందులో పడకుండా? శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతినిత్యము ప్రార్థనతోనే ఉండాలి. ప్రతినిత్యము మనము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి తప్ప ఎట్లా పడితే అట్లానో దేవుణ్ణి ఏమాత్రం కూడా మనము ఆరాధించడానికి వీర్లేదు. నాశనమైన తెగులు నీ గదికి రాదు, నీ దరికి కూడా రాదు. స్తోత్రం. సరికపోతే నా సబ్జెక్ట్లోకి, నా వాక్య సందేశంలోకి వచ్చేస్తాను. దేవుని ఆత్మ కోసం ఈరోజు చెప్పాలని. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎందరు వినాలని అంగీకరిస్తున్నారు? దేవుని ఆత్మకి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ ఈరోజు ఎలా పనిచేస్తుంది? దేవుని ఆత్మ మీ దాకా ఎలా వస్తుంది? మీ దగ్గరికి ఏ ఆత్మ వస్తుంది? ప్రతి వారము ఏ ఆత్మ మీ దగ్గరికి వస్తుంది? వాక్యము విత్తినప్పుడు కానివ్వండి, ఆరాధన చేస్తున్నప్పుడు కానివ్వండి, పాటలు పాడేటప్పుడు కానివ్వండి, మీ దగ్గరికి ఏ ఆత్మ వస్తుందో అనేది ఈరోజు మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. దేవుని కోసం తహతహలాడుతున్నారు. దేవుడిని ఎంత వెతికినా దేవుడు కొందరికి కనిపించడం లేదు. దేవుని ఆత్మ కోసము చాలా ప్రయాసపడుతున్నారు. దేవుని ఆత్మ కోసము ఎంత ప్రాకులాడినా దేవుని ఆత్మ అక్కడికి దిగి రావడం లేదు. కారణం ఏంటి? దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాము, దేవుని ప్రవర్తనము, మేము దేవుని యొక్క సమాచారాన్ని తీసుకుని వస్తున్నాము అని అనుకుంటున్న వారి సహితము కూడా దేవుని ఆత్మ అక్కడ లేదు. దేవుని ఆత్మ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు రాగానే చెప్పాలి స్తోత్రం. నిన్ను చూడంగానే చెప్పాలి స్తోత్రం. శక్తులు ప్రవర్తలు కూర్చున్నారంటే ముందు లైన్లో ఎవరు ఉండరండి. దానికి నేనే సాక్షి అండి. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళు ఏం చెప్తారండి? బంగారమ్మ నువ్వు ఎట్లా ఉన్నావు, సత్యవతి నువ్వు ఎట్లా ఉన్నావు, రేపకమ్మ నువ్వు ఎట్లా ఉన్నావు. ఎదర్ లైన్లో కూర్చుంటారా? పేరు పెట్టి చెప్తే ఎదర్ లైన్లో కూర్చుంటారా? ఎదర్ లైన్లో కూర్చోరు. ఈరోజు చాలామంది స్వస్థత ప్రార్థనలని, ఈరోజు అభిషేక ప్రార్థనలని ఎదర్ స్టాండప్ పై నుంచి ఉన్నారు. ఎట్లా? ఎంత ధైర్యం! దీని గురించి ఎవడో చెప్పట్లేదు. అక్కడ ఏం చెప్పట్లేదు? ప్రభువా నా గురించి ఏమైనా చెప్తావా, నేను బుక్ అయిపోతాను. ఎంత మందిలో నాయన అతగాడు నా పేరు ఎత్తేస్తాడు అని భయం వచ్చేయాలి కదా. స్వస్థత ప్రార్థన ఓకే, తైలాభిషేక ప్రార్థన ఓకే. అభిషేకించేస్తే వచ్చేది కాదు, కానీ దేవుడు దిగొచ్చేయాలి అక్కడికి. అలా దిగొస్తే ఇంకెట్లా ఉంటుంది? దేవుని ఆత్మ దేవుని సేవకుల్లోకి దిగి వచ్చేస్తే దేవుడట దేవుని దూతను పంపిస్తాడట. దేవుని దూత దేవుని సేవకులో తన ఆత్మను, దాని భారాన్ని పంపిస్తుంది. అప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతాడు దేవుని సేవకుడు. మరి అట్లా నిలవబడితే ఇంక ఎదర్ లైన్లో కూర్చుని ఆరాధన పాటలు, ఈయన నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నాను, నేను పేరు పెట్టి పిలుస్తానంటే నుంచుంటారా? ఆ మొక్క తప్పు చేస్తుంది, ఈ మొక్క తప్పు చేస్తుంది, ఈ మొక్క తప్పు చేస్తుంది, ఈ మొక్క తప్పు చేస్తుంది, ఆ మొక్క తప్పు చేస్తుంది, ఆ మొక్క తప్పు చేస్తుంది. వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఏం చేస్తున్నారో కొన్నిసార్లు మనకు తెలుస్తాయి, కొన్నిసార్లు మనకు తెలియదు. మరి అప్పుడు సేవకుడు ఏం చేయాలి? నిస్వార్థం లేకుండా దేవుని పక్షాన నిలబడి సెలిపేయాలి. స్తోత్రం. అది దేవుని ఆత్మ. ఏం చేయాలి? ఈరోజు దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుంది? దేవుని ఆత్మ ఎక్కడుంది? దేవుని ఆత్మ ఎన్నాళ్ళు ఏం చేస్తుంది? ఎన్నాళ్ళు దేవుని ఆత్మ మనతోనే ఉంటుందా, లేక దేవుని ఆత్మకు నేను చోటిస్తున్నానా, దేవుని ఆత్మకు నేను చోటు ఇవ్వట్లేదా అని వింటున్నవారు మీరు తీర్మానం చేసుకోండి. దేవుని ఆత్మ ఎలా ఉంటుంది అని అంటే, మీరు అనుకున్నట్లుగాను నేను అనుకున్నట్లుగాను మనకు యోగ్యంగాను చాలా తియ్యగాను తీపుగాను దేవుని ఆత్మ ఉండదు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలా ఉంటుంది? భయం. దేవుని ఆత్మ ఇంకెలా ఉంటుంది? అమ్మో దేవుడు నాకు ఏం చేస్తాడో. దేవుని మాట ఎలా ఉంటుంది? ఖండిస్తుంది. దేవుని మాట ఎలాగే ఉంటుంది? గద్దిస్తుంది. దేవుని మాట ఇంకెట్లా ఉంటుంది? తప్పు దిద్దుద్ది. దేవుని మాట ఇంకెట్లా ఉంటుంది? సుత్తులా ఉంటుంది. అడ్డుదారులోను దడ్డుదారులోను రాడండి దేవుడు. చాలా స్పష్టంగా చెప్తాడండి దేవుడు, యేసు దేవుడు. హల్లెలూయా. మీతోనూ మీ కుటుంబాలతోనూ ఎన్నో మార్లు మాట్లాడాడు యేసు దేవుడు. మాట్లాడాడండి. ఎట్లాంటి మాటలు మాట్లాడాడు? స్టేర్ మీద స్టేర్ అన్నాడా? నువ్వు అది చేస్తున్నావు దొంగ, నువ్వు చేస్తున్నది రాంగ్ డిసిషన్, నువ్వు బుద్ధి మార్చుకో, నీ స్వభావం మార్చుకో. ఇదే కదా దేవుడు మాట్లాడింది.
దేవుడు స్పష్టంగా చెప్తాడు. మిస్టేక్ నాకు అర్థం కాలేదు అనేటట్లుగా ఏమి ఉండడు. నేను ముందు చెప్పాను, జాగ్రత్త, బిడ్డలు జాగ్రత్త. పిల్లలు బాగున్నారా? తల్లి బాగుంటుంది, తండ్రి బాగుంటాడు, ఇల్లంతా బాగుంటుంది. బిడ్డలు బాగాలేదా? ఇల్లంతా రచ్చ రచ్చ రచ్చ. ఎవడికి నిద్ర ఉండదో, ఎవడికి సుఖం ఉండదో, ఎవడికి ఇంకా ఏం ఉండదు, ఇంకా తిన్నది వంట పట్టదు, ఇంకా వాళ్ళతోనే వస్తారు. ఇంకా అందుకని పిల్లలు ఎలాగ ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు ఎలాగ ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. పిల్లలు ఎలాగ ఉండాలి? ఆనందంగా ఉండాలి. పిల్లలు ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి. వాళ్ళు అట్లా ఉండాలంటే పిల్లలు ఎక్కడ ఉండాలి? అమ్మా చెప్పండి అందరూ. మరి ఉంటున్నారా దేవుని సన్నిధిలో? మీ పిల్లలు ఉంటున్నారా? ఎంత బాగా చెప్తున్నారో. దుష్టుడైన అపవాది చేతికి ఆ చిలుక చిక్కుకొని పాట పాడినట్లుగా ఈరోజు మందిరంలో దుష్టుడి పక్షంగా ఉండి పాట పాడుతున్నావు. నువ్వు ఏం పాట పాడుతున్నావు అంటున్నారండి మీరునంటే, దుష్టుడు వస్తాడు జాగ్రత్త, నూకలేస్తాడు జాగ్రత్త, వాడు నూకలు వేయని తోడంగానే వలేసేస్తాడు బిడ్డ. యజమానుడు ఆ గూడులో నుంచి బిడ్డలు విడిచిపెట్టేటప్పుడు చెప్తున్నాడు పాఠం, జాగ్రత్తగా ఉండమ్మా. ఇదేం చేస్తుంది? అందరూ వచ్చాయి, అన్నీ వాళ్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి, ఈ లోపల వేసాడు అలా. పాట మాత్రం మర్చిపోలేదండోయ్ మీకు. మళ్ళీ మనం కూడా పాట మర్చిపోం, మనం వాక్యం మర్చిపోం కొన్ని మార్లు. కానీ వాక్యం మర్చిపోం, వాక్యం గుర్తుంటుంది, అదే పని చేస్తాం. అప్పుడు వాక్యం నీలో ఎంత బలాన్ని ఇచ్చింది? వాక్యం నీ బ్రతుకుని ఏం కట్టింది? నువ్వు వాక్యం గుర్తించుకుని కూడా అదే పని చేస్తున్నావంటే ఈ లోపల తింటూ ఉంటుంది. తింటూ ఉండగానే పాట పాడుతుంది. ఇది ఏంటి నువ్వు ఇట్లా పాట పాడుతున్నావేంటి ఈరోజు అంటే, మా యజమానుడు బయటకు వదలంగానే మాకు చెప్పాడు జాగ్రత్తలో అని. మరి నువ్వు తినేస్తున్నావుగా అంటే, మరి తినొద్దా, నువ్వు తింటున్నావుగా నేను తినొద్దా అంటుంది ఇది. ఈ లోపల మళ్ళీ ఏమంటుంది అది? నూకలేస్తాడు జాగ్రత్త, వలేస్తాడు జాగ్రత్త అన్నప్పుడు మళ్ళీ డామరే వేసాడు వాడు. ఆ వలలో ఉండి మళ్ళీ పాట పాడుతుంది. వస్తే నీ మీద వలే వేసాడు వాడు. ఆల్రెడీ వలలో సిక్కుపడిపోయావంటే బొట్టలో వేస్తాడు జాగ్రత్త అని కూడా చెప్పాడు. తర్వాత ఇంక నెక్స్ట్ పని చేసేది ఏంటిక చెప్పండి? ఏంటండి? దొరకగానే బొట్టలోనే కదా వేసుకునేది. బొట్టలోకి వెళ్ళిపోయి చక్కగా పాడుతుందంట. ఏమని? వీడి గురించే పాడుతుందంట, వీడి గురించే చెప్తుందంట, వీడి గురించే వర్ణిస్తుందంట. వీడు ఎట్లాంటి వాడో చెప్తుందంట. నూకలట్టును వస్తాడు అంటుంది, మరి వీడు నూకలట్టునే కదా వచ్చాడు. వలేస్తాడంటే మరి వలేసినోడు వీడిగా. నువ్వు నా కోసమే ప్రవచనం చెప్తున్నావా సైతానికే బేట? నా దగ్గరుండి ఎవరో చెప్తుంది ఇది? వాడి దగ్గరుండి వాడి గురించి ప్రవచనం చెప్తుంది. వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడు సపోర్ట్గా ఉండి మాట్లాడమని దేవుడు చెప్తా, వాడి నుండి సైడ్ అవ్వు అని కదా. ఈరోజు ఇట్లా ఉన్నారు క్రైస్తవులుగా ఉన్నవారు అందరూ కూడా వాడు వలలో ఉండి భక్తులుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు దేవుని ఆత్మ ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని ఆత్మ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న వార్తను చెప్తుంది. స్తోత్రం. ఈ రోజు గురించి చెప్తుంది దేవుని ఆత్మ, రేపు ఏం జరుగుతుందో చెప్తుంది దేవుని ఆత్మ, ఎల్లుండి ఏం చేయబోతుందో చెప్తుంది దేవుని ఆత్మ, ఈ సంవత్సరం గురించి చెప్తుంది, రాబోయే సంవత్సరం చెప్తుంది, నెక్స్ట్ సంవత్సరం కూడా చెప్తుంది. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు తన వాక్కుని పంపించి రిలీజ్ చేస్తున్నాడు. స్తోత్రం. మరి ఎన్ని రకాలుగా దేవుని ఆత్మ ఉంటుందంటే, కరుణ కలిగిన దేవుని ఆత్మ, విజ్ఞాపన చేసే దేవుని ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, ఒప్పింప చేయు ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈ 4 మాటలు చెప్పాలని. ఫస్ట్ మాట ఏంటి? కరుణను అందించు ఆత్మ. కరుణను అందించే ఆత్మ విడుదల చేస్తే ప్రజలు ఎలా ఉంటారు? విజ్ఞాపన చేయు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మని విడుదల చేస్తే ప్రజలు ఎట్లా ఉంటారు? ఒప్పింప చేయు ఆత్మ, ఒప్పింప చేయు ఆత్మ ప్రజల మధ్యకి విడుదలవుతే ప్రజలు ఎట్లా ఉంటారు? లాస్ట్గా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వస్తే ప్రజలతో ఎట్లా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడనని. అర్థమవుతుందా? అర్థమైందండి? ఎన్ని ఆత్మల గురించి చెప్తానంటున్నాను నేను. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రతి వారము ఏదో ఒక ఆత్మని టచ్ చేస్తుంటే, ఏ ఆత్మని టచ్ చేస్తుందో, ఏ ఆత్మని లోపం చూపిస్తుందో, ఏ ఆత్మని ఒప్పింప చేస్తుందో, ఏ ఆత్మని విజ్ఞాపన చేయమంటుందో, ఏ ఆత్మని ఒప్పుకోమని చేస్తుందో అనేది నువ్వు గుర్తుంచుకుంటూ ఉండాలి. నేను ఆత్మ స్వాధీనం వీటికి ఏది సంబంధించకుండా నీ జీవితం ఉందనుకో, నువ్వు ఎవరికి సంబంధించిన దానివి కాదు. ఎలా ఉన్నారు? నీకు కరుణను అందించే ఆత్మ నీ దగ్గరికి రాకపోయినా, విజ్ఞాపన చేసే ఆత్మ నీ దగ్గరికి రాకపోయినా, ఒప్పింప చేయు ఆత్మని దగ్గరికి రాకపోయినా, పరిశుద్ధాత్మ వరము నీకు పనిచేయకపోయినా, మరి నీవెవరివి? నువ్వు దేవునికి సంబంధించే వ్యక్తివేనా? దేవునికి సంబంధించే వ్యక్తివైతే ఏదో ఒక రకంగా నిన్ను టచ్ చేస్తుంది. కరుణను అందించే ఆత్మ ఎక్కడే పనిచేస్తుంది, ఆ పక్కన పనిచేయదు.
ఎదురు పని చేయదు, పక్కింటికి పని చేయదు, ఈ ఇంటికి పని చేయదు. విజ్ఞాపన చేయు ఆత్మ ఇక్కడే పనిచేస్తుంది. మళ్ళీ ఇలా మీకు అర్థం అవడానికి ఇది చూపిస్తున్నాను. ఈ పక్కన ఎక్కడ పని చేయదు. ఏది? కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ ఇక్కడే పనిచేస్తుంది. ఒప్పింప చేయు ఆత్మ బయట పని చేయదు. అది ఎక్కడ పనిచేస్తుంది? ఈ లోపల మాత్రమే పనిచేస్తుంది. ఇవి లోపల మాత్రమే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ ఉందే, అది దూరస్తులకును సమీపస్తులకును, ఇంటిలో ఉన్నవారికి, ఈదిలో ఉన్నవారికి, ఈ ఊరి కాక ఊరెళ్ళిపోయిన తూర్పు దిక్కునున్నవాడికి, పరమ దిక్కున ఉన్నవాడికి, ఉత్తర దిక్కునున్నవాడికి, దక్షిణ దిక్కునున్నవారికి కూడా పనిచేసే ఆత్మ పరిశుద్ధాత్మ. స్తోత్రం. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏ ఆత్మ ఎలా పనిచేస్తుంది, నువ్వు ఏ ఆత్మ కింద ఉన్నావు, దేవుని ఆత్మ కింద ఉంటే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది గ్రహించుకునే గొప్ప సందేశాన్ని దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడో ఈరోజు నీకు అర్థమవుతుంది. దేవుడు ఉండి ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ దేవుడు మాట్లాడట్లేదు అనుకుంటున్నావు. దేవుడిని హెచ్చరిస్తున్నప్పటికీ హెచ్చరించట్లేదు అనుకుంటున్నావు. దేవుడిని ప్రేమించినప్పటికీ ప్రేమించట్లేదు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈరోజు ఏం మాట్లాడినై ఉన్నాడు అనేది మన అందరము వాక్యపు వెలుగులోకి వెళ్ళిపోదాం. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా చాలండి. ఎవరి మీదకి పంపిస్తున్నాడు? దావీదు సంతతి వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి ఏ ఆత్మను పంపిస్తున్నాడు? ఈ మాట ఇలా ఉంచి మరొక మాట చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడుచుని వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేను, స్తోత్రం. ఇక్కడ వాక్యము ఏమంటుందంట? ఆయన మేఘారూఢుడై వస్తాడు, అప్పుడు అందరూ చూస్తారంట. ఇప్పుడు ఇంకా అందరూ చూడలేదు ఆయన్ని, అందరూ చూడలేదు. మరి ఎవరు చూశారు? కొందరే చూశారు. స్తోత్రం. ఒకనొక రోజు రాబోతుంది, అప్పుడు అందరూ చూస్తారు. అందరిలో నువ్వున్నావు, అందరిలో నేనున్నాను, అందరిలో పొడిచిన వాడు కూడా ఉన్నాడు. యేసును అప్పగించినోడు ఉన్నాడు, యేసును పొడిచినోడు ఉన్నాడు, యేసును సిలువ వేసిన వాడు ఉన్నాడు. యేసు మేఘారూఢుడై వచ్చిన తర్వాత ప్రతి నేత్రము, ప్రతి ఒక్కరూ ఆయన చూసి ఏం చేస్తారంట? నోరు నెత్తు కొట్టుకుంటారంట, అబ్బోయొబ్బని బొబ్బలెడతారంట. అయ్యో నేను వినలేదే ఈయన గురించి చెప్పేటప్పుడు, అయ్యో నేను మారలేదే ఈయన గురించి చెప్పేటప్పుడు. ఎవరనుకుంటారు అప్పుడు? పొడిచినోళ్ళు చూస్తారు, పొడవలేనోళ్ళు చూస్తారు, భక్తులు చూస్తారు, భక్తిహీనులు చూస్తారు. అప్పుడు నోరు నెత్తు కొట్టుకుంటే అప్పుడు ప్రయోజనం లేదు. నోరు కొట్టుకోవలసిన టైం ఇది, నెత్తు కొట్టుకోవలసిన టైం ఇది, మొర్ర పెట్టవలసిన టైం ఇది, విజ్ఞాపన చేయవలసిన టైం ఇది, యేసు కొరకు ప్రయాసపడే టైం ఇది. యేసు కొరకు ప్రయాసపడే టైంలో ఒక వ్యక్తి యేసుని చూశాడట. ఇక్కడ వాక్యము నేను మేఘారూఢుడై వచ్చినప్పుడు చూస్తారు, ప్రతివాడు చూస్తాడంటుంది. పోయిన వారు మనం యెషయా గ్రంథంలో మనం నేర్చుకున్నాం, ఎవరు చూడమాకండి. అక్కడ యేసుని చూశాడట ఒక వ్యక్తి. ఎవరిని చూశాడంట? యేసుని చూశాడు. యేసుని చూసేటప్పటికి ఎట్లా కనిపించాడు యేసయ్య? అక్కడున్న వారందరూ యేసుని స్తుతించడం చూశాడు, అక్కడున్న వారందరూ యేసుని పొగడ్డం చూశారు, అక్కడున్న వాళ్ళందరూ యేసుతో ఉండడం చూశాడు, యేసు దగ్గర పరిచర్య చేయడం చూశారు, యేసుతో సాంగత్యం చేయడం చూశారు, యేసుకు దగ్గరగా ఉండడం చూశారు. యేసుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం కూడా నీ మహిమతోనే నిండి ఉంది అని పొగడ్డం చూశాడు. అక్కడ ప్రతిగానాలు పాటలతో జయధ్వని ఎత్తారు. అట్లాంటి పరిస్థితిలో యెషయా వ్యక్తి చూశాడు. స్తోత్రం. భక్తుడైన యెషయా చూసి ఏమనుకుంటున్నాడు? అయ్యో నేను అపవిత్రుణ్ణి, వాళ్ళు స్తుతించినట్లుగా నేను స్తుతించలేకపోతున్నాను, వాళ్ళు ప్రార్థించినట్లుగా నేను ప్రార్థించలేకపోతున్నాను, వాళ్ళు పాడుతున్నట్లుగా నేను పాడలేకపోతున్నాను, వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు, ఆ పరిశుద్ధుడు అనే అవకాశం నాకు ఇంకా రాలేదు. పరిశుద్ధుడు అనాలంటే నేనెవరిని చెప్పండి?
పరిశుద్ధుడు అనాలంటే నేనెవరిని? అపరిశుద్ధుణ్ణి. అంటే నీకు అవకాశం లేదా? ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు, ఆ రోజు యెషయాకి అవకాశం లేదు. యెషయా మారిన తర్వాతే పరిశుద్ధుడు అనగలిగాడు. యెషయా మారకుండా ఏమంటున్నాడు? అయ్యో నేను నశించిపోతున్నాను, నశించిపోయే వాళ్ళ దగ్గర ఉన్నాను, నశించిపోయే వాళ్ళ దగ్గర గడుపుతూ ఉన్నాను, నశించిపోయే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాను, నశించిపోయే వాళ్ళ దగ్గర తింటున్నాను, అయ్యో అంటూ ఉన్నాడు. నేను నశించిపోతున్నాను, నేను పాపిని అని అన్నాడు కనుక దేవుని యెషయా దగ్గరికి వచ్చి దేని టచ్ చేసింది? యెషయా పెదవులను కాల్చింది. యెషయా ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు? అపోస్తుడు రేంజ్కి వెళ్ళిపోయాడు, ప్రవక్త రేంజ్కి వెళ్ళిపోయాడు. పాపిగా ఉన్న యెషయా, లోపంలో ఉన్న యెషయా, నేను అపవిత్రుని అనుకున్న యెషయా, యేసును చూసిన యెషయా ఎట్లా అయిపోయాడండి? యేసు ఆత్మ యెషయా దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడైపోయాడు, ఒక ప్రవర్త అయిపోయాడు, ఒక అపోస్తులుగా మారిపోయాడు. దేవుని కోసం పనిచేసే వ్యక్తిగా మారిన వ్యక్తి ఎలా అయిపోతాడంటే యేసులా అయిపోతాడు. మారిన వ్యక్తి పరిపూర్ణంగా అయిపోతారు. ఒకనొక రోజు యేసు రాబోతూ ఉన్నారు. ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ చూస్తారు. ఆయన చూసి రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. రొమ్ము కొట్టుకునే రోజు రాబోడానికి కారణం ఏంటి అంటే ఇంకా లాస్ట్. ఈ లోపల నువ్వు యేసుని ప్రేమించాలి, యేసుని గూర్చిన భారం కలిగి ఉండాలి, యేసుని గూర్చిన చింతతో ఉండాలి. నాకేం పట్టలేదులేండి, ఎవడొస్తే రాకపోతే నాకేం భారం లేదండి అనుకునేటట్లుగా ఉండకూడదు. యెషయాకి ఎప్పుడైతే యెషయా పెదవిని దేవుడు తాకాడో యెషయాలోకి ఏమొచ్చేసింది? భారం. నిన్ను ఇంకా దేవుడు టచ్ చేయలేదు, నీకు ఇంకా భారం రాలేదు. యేసు నీ దగ్గరికి ఇంకా రాలేదు. నీకు వస్తే నువ్వు మండుతూ ఉంటావు. నలుగురి కోసం చింత ఉంటుంది, నలుగురి కోసం భారం ఉంటుంది, నలుగురి గురించి అడుగుతూ ఉంటావు పద్దాక. నేను ఉదయం కూర్చున్నానంటే పద్దాక ఎవరో ఒకరిని అడుగుతూనే ఉంటాను, ఎవరొకరిని అడుగుతూనే ఉంటాను. ఈ రోజుకి కూడా ప్రార్థనలో కూర్చుని క్లైమాక్స్ ప్రార్థనలో యజ్రాగాని కేకసి అడుగుతూనే ఉన్నాను. అడిగానా లేదా? పలానా వాళ్ళు వచ్చారా యజ్రా? హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు కుదురుగా ఉండరండి. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు దేవుని పట్ల, దేవుని పని పట్ల భారం పెరిగిపోద్దండి వాళ్ళకి. యెషయాకి దేవుడు తాకిన తర్వాత యెషయాకి ఏమొచ్చేసింది? భారం వచ్చేసింది. నన్ను పంపు, నన్ను వాడుకో, నీ కొరకు నేను ఉంటాను, నీ కొరకు నేను పని చేస్తాను, నువ్వు ఎట్టి పంపించినా నేను వెళ్తానయ్యా. హల్లెలూయా. దేవుని ఆత్మ, కరుణను అందించే ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే దావీదు కుటుంబం మీదకి. ఇప్పుడు రండి ఇక్కడికి. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టి నుంచి. ఏ ఆత్మ వచ్చేసింది వీళ్ళ మీదకి? కరుణను అందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ దావీదు సంతతి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి వచ్చేస్తే పొడిచినోడు గుర్తుకొచ్చాడు, అపహాసం చేసిన వాడు గుర్తుకొచ్చాడు. ఎవరు నన్ను ఇంత ఈ రోజు నేను ఇలా ఉండడానికి, ఈ ఆత్మ నా మీదకి రావడానికి ఏంటని చెప్పి పొడిచినోడిని జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు విజ్ఞాపన చేయడం మొదలెట్టారు. నువ్వు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లించాలి? ఏ ఆత్మ వచ్చేసింది వీళ్ళకి? కరుణను అందించే ఆత్మ. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వెంత త్యాగం చేసావు ప్రభువా, ఏడాది గొర్రెలను వేలాది పొట్టేళ్ళు ఇచ్చిన నీ రుణం తీర్చలేడు ప్రభు. విజ్ఞాపన చేస్తున్నారు, నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేశావు, అప్పుడు ఆదుకున్నావు, ఇప్పుడు ఆదుకున్నావు, మొన్న ఆదుకున్నావు, ఎల్లుండి ఆదుకున్నావు, ఈ సంవత్సరం పొడికి ఆదుకుంటూనే ఉన్నావు. నువ్వు చేసిన ఉపకారాలకు నేను ఏమీ చెల్లించలేను. ఏ ఆత్మ ఇది? కరుణను అందించే ఆత్మ. కృతజ్ఞులైపోయారు. యేసుని పొడిచిన వాళ్ళని చూస్తూ, పొడిచినోడిని చూస్తూ, అయ్యో నీకు బదులుగా నా కుమారుడు బలవ్వాలి, నీకు బదులుగా నా కుమార్తె బలవ్వాలి, కానీ నాకు బదులుగా, నా కుమార్తెకు బదులుగా, నా కుటుంబానికి బదులుగా నీవు బలైపోయావు. నిన్ను పొడిచినోడు గుర్తుకొచ్చాడట. కరుణ గుణందించే ఆత్మ దిగొస్తే యేసు త్యాగము, యేసు ప్రేమ వర్ణించడం ప్రారంభిస్తున్నారు వీళ్ళు. యేసు ప్రేమ దిగిపోయింది అక్కడికి, యేసు త్యాగం వచ్చింది అక్కడికి. వీళ్ళు పాడడం మొదలెడుతున్నారు. ఏమని? వేలాది నదులంత విస్తార తైలు నీకు ఇచ్చినా సరిపోదయ్యా, గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చినా తీరదయ్యా, నేను మరణం అవ్వాల్సిన దాన్ని నా కొరకు నువ్వు మరణం అయిపోయావయ్యా,
నేను ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందని నా పాపాల కొరకు, నా దోషాల కొరకు నాకు ప్రతిగా నీవు సిలువ వేయబడ్డావయ్యా. ఈ గొప్ప రక్షణకి నీవే కారణమయ్యా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇవన్నీ ఎందులోకి వచ్చేసినాయి? కృతజ్ఞులమై ప్రార్థిస్తున్నామా అంటే నువ్వు అచ్చలిపురాలు అని, నువ్వు నిమిత్త మాత్రులు అని, దేవుడు గొప్పోడని నువ్వు వర్ణిస్తున్నావంటే నీలోకి ఏ స్పిరిట్ వచ్చింది? కరుణ నొందించే ఆత్మ. అయ్యా నువ్వు గొప్పవాడువు, నాకు బదులు నువ్వు. ఈరోజు మనం ఏమనుకుంటున్నావు తెలుసా? ఆయనకు బదులు నేను అనుకుంటున్నాం. మనకు బదులు ఆయన, మనకు బదులైపోయాడు అని ఇంకా వీళ్ళు ఏం స్తుతిస్తున్నారు దేవుణ్ణి? నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను, ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు నీకేం చెల్లించను, కపట నటన లేకుండా ఉంటానయ్యా అని విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారో వాళ్ళు. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా, ఒకడు తన జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించినట్లుగా, ఒక ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపిస్తూ ఉన్నారంట, ఏడుస్తున్నారంట, బోర్ని ఏడుస్తున్నారట. నా కుమారుడు నీకు ఇచ్చిన చాలునయ్యా, నా కుమార్తెను నీకు ఇచ్చిన చాలునయ్యా, ఇంత గొప్ప రక్షణ నువ్వు నాకు ఇచ్చావు, నేను తిరిగి నీకేమీ ఇవ్వలేకపోయాను. ఎంతమంది దేవుని స్తుతించారు, ఎంతమంది విజ్ఞాపన చేశారు? కరుణ నొందించే ఆత్మ ఆ పని చేసే టైంలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆలోచన చేసుకోండి. దేవునికి విరోధంగా ఏ ఆశీర్వాదం రాదు, దేవునికి విరోధంగా ఏ అభివృద్ధి రాదు, దేవుడు కాదానికి ఏమి రావు మన దగ్గరికి, దేవుని చిత్త ప్రకారంగానే వస్తాయి. విజ్ఞాపన చేసే ఆత్మ టైంలో నువ్వు ఉన్నావా? కరుణ నొందించే ఆత్మ టైంలో, కృతజ్ఞురాలమే ప్రార్థించుకునే టైంలో నువ్వు ఉన్నావా? ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆత్మ వస్తుంది, పాటలు పాడే టైంలో ఉంటుంది. ఈ విజ్ఞాపన చేయు ఆత్మ, కరుణ నొందించే ఆత్మ ఏ టైంలో ఉంటుంది? అది ప్రారంభంలో పనిచేస్తూ ఉంటుంది. ప్రారంభంలో ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు? ప్రారంభంలో దగ్గర అరగంట సేపు ప్రార్థన చేస్తారు. పావుతక్కువ 12కి అటెండ్ అవుతూ ఉంటారు. నేను 9 గంటలకి అటెండ్ అవుతాను, 9, 9:30 కూర్చుంటా అక్కడ నేను ప్రార్థనలో. 9, 12 పావుకి ప్రార్థన నేను చేస్తాను. అప్పటి వరకు ప్రార్థనలోనే ఉంటారు. అప్పటి వరకు ఏ ఆత్మ పనిచేస్తుంది? ప్రభు ఈ వారమంతా కాపాడావు, ప్రభు ఈ వారమంతా పోషించావు, ప్రభు ఈ వారమంతా నా కష్టాలు నువ్వు తోడుగా ఉన్నావు. అప్పుడు ఆ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. ఆ స్పిరిట్ పనిచేసేటప్పుడు నువ్వు అక్కడ ఉండాలి. అది బయట పనిచేయదు, ఎవరో పంపిస్తే రాదు, అది దేవుడే దాన్ని పంపించాలి. విజ్ఞాపన చేసే టైంలో, ప్రార్థన చేసే టైంలో నువ్వు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అయ్యా పురుషులు ప్లస్ స్త్రీలు నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నావు ప్రభా, ఈ వారమంతా కాపాడావు, ఈ వారమంతా మమ్మల్ని ఇలా చేసావు, ఈ వారమంతా మాకు అట్లా చేసావు, నువ్వెంతో సహాయం చేసావు అని ఆ కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ సైడ్ అయిపోయిన తర్వాత ఒప్పింపు చేయు ఆత్మ వస్తుంది. ఒప్పింపు చేయు ఆత్మ వచ్చిన తర్వాత అదేం చేస్తుంది? ఎట్లా ఒప్పిస్తుంది? ఎట్లా ఒప్పిస్తుందండి? పక్క వాళ్ళు చెప్తే ఒప్పుకుంటారా? నీ ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్తే ఒప్పుకుంటారా? ఏమే ప్రార్థనకు రావట్లేదంటే నీకు సాగుతుంది, నువ్వు వెళ్ళు అంటున్నారు కదండి. ఎక్కడికి వచ్చేసిందో చూడండి క్రైస్తవ్యం. వచ్చేస్తున్నాను అన్నట్టు వాళ్ళు ఉన్నారే. అడిగితే ఇలా చూసి ఒక్క చూపుకి వచ్చి దీన్ని ఎందుకు అడిగానా అన్నట్లుగా కదండి. నువ్వు ఈ రోజు రాలేదే అన్నప్పుడు ఫేస్ రీడింగ్ అంతా మర్చి ఒక లుక్కేస్తుంది నీ వైపు. అప్పుడు నువ్వు అనవసరంగా అడిగాను, ఎందుకు అడిగానని. కానీ వాక్యం ఏమంటుంది? ఎంకరేజ్ ఇవ్వు, ఓతనివ్వు, కుంటోళ్ళకి ఓతనివ్వు, గుడ్డోళ్ళకి ఓతనివ్వు, అవిటి కాలిన వాళ్ళకి ఓతనివ్వు, పక్షవాయువు గల వాళ్ళకి ఊతనిస్తే కథ నడుస్తారు నిన్ను బట్టేనని. నువ్వెవరికైనా ఊతనిస్తున్నావా? అందరికీ సపోర్ట్గా ఉంటున్నావు, ఊతనివ్వడానికి ఎవరికైనా పనికొస్తున్నావా? దేవుని గురించి చెప్పావా? దేవుని గురించి మాట్లాడుతున్నావా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నావా? నీ కుమారుడికి బదులుగా ఆయన బలయ్యాడని చెప్తున్నావా? నీ కుమార్తెకి బదులుగా ఆయన బలయ్యాడని చెప్తున్నావా? ఆయన నువ్వు చేసినటువంటి నేరాలు, నువ్వు చేసినటువంటి పాపాలకి తాను శిక్షగా బలయ్యాడని ఎవరికైనా పరిచయం చేస్తున్నారా? నీ మీదకి ఇంకా కరుణ నొందించే ఆత్మలో కూడా నువ్వు లేవు, మొదటి మెట్లో కూడా నువ్వు లేవు. మొదటి మెట్లో కూడా నువ్వు లేకపోతే ఆయన మేఘార్హుడ దిగిరాబోతూ ఉన్నాడు. స్తోత్రం. ఆయన మేఘార్హుడ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పొడిచిన వాళ్ళు ఉన్న లిస్టులో, ప్రజలందరూ ఉన్న లిస్టులో నువ్వు ఉండి చూసప్పుడు ఏడుస్తే ప్రయోజనము లేదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు, రేపటి మంది కూడా కాదు.
కాదు, రేపుడు గురించి రేపుడు రోజే చింతిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. నీ గూర్చిన చింత ఎవరి మీద పడింది? సోమవారం వచ్చిందా? ఆదివారం వెళ్ళంగానే సోమవారం వస్తుందా? సోమవారం అమ్మాజీకి ఏం సిద్ధం చేయాలంటే సోమవారమే చింతించాలట. మరి నేను కాదా? అబ్బో నేను కాదు. మరి నువ్వు కాదా? మీరు ఎవరి గురించి చెప్పను, శైలం గురించి చెప్తాను. కొట్లో గొప్ప కట్టి కొల్డేసుకుని ఇలాగే చూస్తుంది ఆర్పకుండగా. వాక్యం అర్థమవుతున్నప్పటికి ఫేస్ రీడింగ్ అంతా మార్చేస్తుంది. ఒప్పింప చేయు ఆత్మ దిగినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుంది. వాక్యము నానా రకాలుగా పనిచేస్తుందండి. ఒకసారి ఇలా చూడాలనిపిస్తుంది, ఒకసారి ఇలా అయిపోతుంది, ఒకసారి బోర్ నేడుస్తుంది. ఏం చేస్తుంది? ఇది పని చేస్తుంది, టచ్ చేస్తుంది. ఫేస్ కదలికలు మారిపోతున్నాయంటే ఏం చేస్తుంది? వాక్యము పని చేస్తుంది అని. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాను? ఏం చెప్తున్నాను నేను? రేపు సోమవారం శైలుకి ఏం కావాలో దేవుడే సిద్ధం చేయాలి. నువ్వు కాదా చింతించుకుందంటే నువ్వు కాదట. ప్రభువా నేడు మానుదిన ఆహారము చెప్పండి అమ్మా. మీరు అలాగ అడక్క, మీకు అంత దరిద్రమే. మీరు అట్లా అడగరు కదా. ఏం తెమ్మంటారండి? ఏం తెస్తారండి? తెచ్చేటోడు ఉన్నాడని మీకు ఎంత ధైర్యమో కదా. వాళ్ళ వైపు వీళ్ళ వైపు అడుగుతారు. ఓ పరలోకమందున్న మా తండ్రి మానుదిన ఆహారం దయచేయ తృప్తిగా. స్తోత్రం. అమ్మో చాలు అన్నట్లుగా, అమ్మో వద్దు అన్నట్లుగా నువ్వు దయచేయి అడుగుతారా? అడగరు. ఎందుకని? జేబులో క్యాష్ ఉందిగా నీకు అన్ని పాకెట్ మనీలే. సీక్రెట్ మదర్ దగ్గర ఉండే పాకెట్ మదరు, హజ్ దగ్గర ఉన్నది హజ్, ఈవిడ దగ్గర ఉన్నది ఈవిడ దగ్గర, అన్ని రహస్య పాకెట్ మనీలు. అందుకు నీ పాకెట్ మనీ నువ్వు ఆడే తీస్తాడని నువ్వు అనుకుంటా, నువ్వే తీస్తాడని వాడు అనుకుంటాడు కదా. మరి నేనేమనుకోను, తండ్రి నీవే సిద్ధం చేయదు ఒకటి. కొన్ని మార్లు వీళ్ళని అడుగుతాను రేపు ఏం వండుతారు అని. కొన్నిసార్లు తెప్పించి లోపలికి వండిపించేది నేనైనా రేపు ఏం వండితే బాగుంటుంది అంటాను నేనే. అంటే కొన్ని మార్లు నేను కూడా నిర్ణయించుకోనంటే నేను కూడా నిర్ణయించను. నేను ఇది వండేరమ్మ ఇవ్వాలి, ఇది వండేరమ్మ రేపు ఇది ఏమైనా వండుతారని సలహా ఇస్తారా? ఇది వండుతాను, ఇది తీసుకురండి అయితే అంటాను. దేవుడు సమస్తాన్ని సిద్ధం చేస్తున్నాడు. రేపు ఏం కావాలో ఆయనకు తెలుసు బిడ్డ. నువ్వు ఎవరి స్వాధీనానికి రావాలి? యేసయ్య స్వాధీనానికి రావాలి. యేసు సన్నిధానానికి వచ్చి, యేసు పక్షానికి వచ్చి, యేసయ్య నువ్వు నాకు సహాయం చెయ్యి, నీవే నాకు కృప చూపించు, నీవే నాకు సహాయం చెయ్యి, నీవే నాకు విడుదలనివ్వు, నీవే నాకు స్వస్థతనివ్వు, నీవే నాకు ఆరోగ్యాన్నివ్వు, నీవే నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నటికి ఆశీర్వాదమే. నీవు లేకపోతే, నీ దయ లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. నువ్వు ప్రేమ చూపించకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదు. నీవే నాకు కరుణ చూపించు, వాత్సల్యతను చూపించు. నువ్వు కోపించి చూనే దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నావు కదయ్యా. ప్రభువా నీకు కోపం పుట్టించే పనులు నేను చేయకుండా నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఏం చేయాలి? కరుణను అందించే ఆత్మ పని చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేయు ఆత్మ పని చేస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి ప్రయత్నించాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే ఒప్పింప చేయు ఆత్మ. పేతురు గారు బోధ చేస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నారంట? అపోస్తలుడైన పేతురు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఏమని ప్రకటిస్తున్నాడు? నువ్వు సిలువ వేశావు, నువ్వు ఆయన గాయపరిచావు, నువ్వు ఆయన హింసించావు, ఆయన నువ్వు అప్పగించావు, ఈ రోజుకి నువ్వు అప్పగిస్తూనే ఉన్నావని వేల మంది ప్రజల మధ్యన అపోస్తలుడైన పేతురు వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడట. వాక్యం విత్తుతుంటే మీకులాగే కూర్చున్న వాళ్ళందరూ వాక్యాన్ని వింటున్నారట. వాక్యం విన్నప్పుడు నువ్వు సిలువ వేశావు అన్నప్పుడు ఎవరు సిలువ వేశారో, నువ్వు ఆయన గాయపరిచావు అంటున్నప్పుడు ఎవరు గాయపరిచారో, అంతే కదా. పేరు పెట్ల వాక్యాన్ని చెప్తున్నాడు. ఒప్పింప చేయు ఆత్మ ఎప్పుడు దిగి వస్తుందంటే వాక్యం చెప్పేటప్పుడు. హల్లెలూయా. ఇదిగో నీ కోసం చెప్పారు, నా కోసం చెప్పారే కాదు, వాక్యము అందరి కొరకు. స్తోత్రం. ఈరోజు వాక్యము కొందరి కొరకే అనుకుంటున్నారు. మరి ఎంతసేపు నీతోనంటే మరి నీతో ఎప్పుడు మాట్లాడేది? అంతేనండి. దేవుడు మనతో మాట్లాడితేనే కదా మనకు తృప్తి, మనతో మాట్లాడితేనే కదా సంతృప్తి అయిన దైవభక్తి గొప్ప లాభము. దేవుడు మాట్లాడకపోతే నీకు లాభమే లేదు కదా. దేవుడు దర్శిస్తే నీకు లాభము కదా బిడ్డ. లాభం వచ్చే విషయంలోనండి దేవుడు దర్శించాలి కానండి. ఒప్పింప చేసేటప్పుడు అండి, బుద్ధి చెప్పేటప్పుడు అండి దేవుడు దర్శించకూడదండి అన్నటోళ్ళు కూడా ఉన్నారు. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభము చేకూరుస్తుందంట, లాభ సాధనాన్ని ఇస్తుందంట. లాభం వచ్చే భక్తి చేస్తున్నారు ఈరోజు. లాభం కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప లాభం ఎట్లా వస్తుందో అనేది తెలియట్లేదు. హల్లెలూయా. ఇలా పేతురు గారు వాక్యం చెప్తుంటే అవును
అవును యేసుని నేనే పొడిచానని ఒక ఆమె అనుకుంటుంది, అవును యేసుని నేనే అప్పగించానని ఒక ఆమె అనుకుంటుంది, అవును యేసుని నేనే గాయపరిచాను అనుకుంటుంది, యేసుని నేనే దూషించాను అనుకుంటుంది. ఈ పేతురు గారు ఇంకేం చెప్తున్నాడో తెలుసా? ఈయన నువ్వు సిలువ వేసినటువంటి ఈ సిలువ మీద ఉన్నవాడే నీకు ప్రభువు, ఈ సిలువ మీద ఉన్నవాడు నీకు రక్షకుడు, ఈ సిలువ మీద ఉన్నవాడు నీకు విమోచకుడు. ఇలా బోధ చేస్తూ ఉండగా వీళ్ళు అప్పటికప్పుడు వీళ్ళు హృదయాల్లో నొచ్చుకున్నారట. వీళ్ళ హృదయాలు ఏమైపోయాయంట? నొచ్చుకున్నదట. వాక్యం వింటుండగానే ఏం పెద్ద ప్రసంగం చేశాడని గుచ్చుకున్నది వాక్యం. వాళ్ళకి ఏం చూపించాడు? నువ్వు సిలువ వేసావు కదా, నువ్వు సిలువ వేసావు బిడ్డ, నీకు బదులుగా ఆయన మరణిస్తున్నాడు బిడ్డ, నువ్వు చేసిన పాపాలకి ఆయన సిలువ వేయబడ్డాడని చెప్పినప్పటికీ వీళ్ళ పాపాలు, వీళ్ళ లోపాలు, వీళ్ళ అక్రమము వీళ్ళకి అంతా కనిపించింది. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయనే ప్రభువు, నువ్వు ఆరాధించవలసింది ఆయన్ని, నువ్వు పూజించవలసింది ఆయన్ని. ఎవరిని? సిలువేశారు కదా ఆయన్ని, సిలువ మీద ఉన్న వాడినే పూజించాలి అని పేతురు గారు చెప్తూ ఉంటే అక్కడున్న వారందరూ హృదయము నొచ్చుకుందట. నొచ్చుకున్న మాట దగ్గర ఒక అంకె ఉంటుంది, గుచ్చుకుంది అని, పొడుచుకున్నారని ఉంటుంది అక్కడ వాక్యం. చూడండి అది ఎక్కడ మీకు కనిపిస్తుందో మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36 చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడుగాను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అంటున్నాడు. స్తోత్రం. ఈయనే ప్రభు అని, ఈయనే దేవుడని, ఈయనే రక్షకుడని ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, సిలువ మీద వేలాడుతున్న వాడే దేవుడు అని పేతురు గారు ప్రసంగం చేయడం మొదలు పెడితే వీళ్ళు చూడండి, వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారట. వారు ఆ మాటలు విని హృదయంలో గుచ్చుకున్నారంట. వారు ఆ మాటలు విని పశ్చాత్తాపడ్డారంట. అయ్యో పేతురు, మేమేం చేయాలి? మనం అడుగుతామా? మమ్మల్ని ఏం చేయమంటారమ్మా అనండి. ఈ అపోస్తుడైన పౌలు కష్టాన్ని దిగముంగికొని, బాధని, పేతురు గారు బాధలను దిగముంగికొని ప్రజల వైపు చూడకుండగా, ఏ మనుషుడి ముఖం వైపు చూడకుండా దేవుడు సిలువ మీద ఉన్నటువంటి సాక్షాత్తు దేవుడిని చూస్తూ దేవుని ప్రేమను పంచుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఆయన వాక్యం విని పేతురు గారు మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు ఎట్లా చెప్తుంటే మాకు చాలా పశ్చాత్తాపం వచ్చింది, మీరు ఎట్లా చెప్తుంటే మా స్థితి గుర్తుకొచ్చింది, మీరు ఎట్లా చెప్తుంటే అయ్యో మేము సిలువ మీద ఉన్న యేసుని గాయపరిచాం, పరిశుద్ధుడిని గాయపరిచాం, నీతిమంతుల్ని గాయపరుస్తూ ఉన్నాం, నిర్దోషి అయిన వాడిని సిలువ వేశాం. ఒప్పుకోలు ఆత్మచెప్పుడు ఏం చేస్తుంది? అయ్యో నాకు బదులుగా నీవు సిలువ వేయాలని నేను నిన్ను అప్పగించేశాను, అయ్యో నువ్వు నీతిమంతుడువు, అయ్యో నువ్వు పరిశుద్ధుడువు, అయ్యో నువ్వు సాక్షాత్తు దేవుడివి, సాక్షాత్తు దేవుని కుమారుడివి, నిన్ను నేను సిలువకే వేసాను. అయ్యో పేతురు, ఇప్పుడు నేనేం చేయను అని అంటే నువ్వు మారు మనసు పొందు. స్తోత్రం. ఒప్పింప చేయు ఆత్మ మన దగ్గరికి వస్తే ఏం పొందుతామంట? మారు మనసు అండి. ఏం చేస్తుంది? మారు మనసు. చూడండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 27వ వచనం చూడండి. 37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని అనే మాట అండర్లైన్లో ఏముందో చూడండి. మూల భాషలో ఏముంది? అందరూ చెప్పండి. వాక్యము పేతురు గారు పొడిచాడా, లేకపోతే వాక్యం అయిన తర్వాత వాళ్ళ ద్వారా వాక్యంలో వాళ్ళ జీవితం కనిపించి వాళ్ళ హృదయమే పొడవబడిందా? పేతురు పొడిచుండా? ఎవరండి పొడిచిన వాళ్ళు? గుచ్చిన వాళ్ళు ఎవరండి? పశ్చాత్తాపం రప్పించిన వాళ్ళు ఎవరండి? ఈరోజు వాక్యం నీకు అర్థమవుతుందా? వాక్యం నీకు అర్థమవుతుంటే పశ్చాత్తాపం వస్తుందా? పేతురు గారు ఈ వాక్యం సిలువ వేయబడినటువంటి యేసుని ప్రకటిస్తుంటే ఆ ప్రజల్లో, యేసు రూపాన్ని వర్ణిస్తుంటే ఆ ప్రజల్లో యేసు కోసం చెప్పాలండి, యేసు కోసం చెప్పాలి. దేవుని ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు? దేవుని కోసం చెప్పట్లేదు. నాకు మొన్న ఈ వారంలోనే దేవుడు ఒక దృశ్యాన్ని చూపించాడు. చాలా పెద్ద తోట చూపించాడు నాకు, కొబ్బరి తోట చూపించాడు. కొబ్బరి తోటలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఏ రోజు చెప్పాను నేను మీకు? ఏ రోజు చెప్పాను పాస్టర్ గారు? మీకు శుక్రవారం పూర్తిగా చెప్పాను, ఆదివారం అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. స్తోత్రం. ఒక పెద్ద కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోటలో ఆరాధన జరుగుతుంది. కొబ్బరి తోటలో స్వస్థతలు జరుగుతున్నాయి.
కొబ్బరి తోటలో పరిశుద్ధాత్మ క్రియలు జరుగుతున్నాయి అనే వార్త నా దగ్గరకు వచ్చింది. దేవుడు చూపించే విషయంలో ఇలా కాదు, ఇలా నాకు చెప్పేదాన్ని ఎవరికి లేదులేండి. అమ్మ అక్కడ ఇక్కడ చెప్పేదాన్ని అయితే ఎవరికి లేదు, చెప్పరు కూడా. ముందు గెంటిన కూడా చెప్పరు, చూపు చూసిందా అవుట్ అని చెప్పి ఇట్లానే నాకు చెప్పరు. ఏమైనా దేవుడు చెప్పాలి. ఇట్లా ఉంటూ ఉండగా అప్పుడు పరిశుద్ధాత్మ అంటే నాకు అమితమైన ప్రేమ. పరిశుద్ధాత్మని చూడాలన్నా, పరిశుద్ధాత్ముడితో మాట్లాడాలన్నా, ఆయన చేయవలసినవి అన్నీ చేయాలన్నా నాకు ఎంత సంబరమో. స్తోత్రం. మీకు సంబరమేనా? అవును, ఆత్మతో ఉంటే చాలా బాగుంటుందండి. ఎవరు అవసరంలా. ఆయన నేను రీయని తీసుకెళ్ళిపోతాడు. ఏ టికెట్ నీకు అవసరంలా, ఏ బస్సుతో నీకు అవసరంలా. ఆయనే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి పని చేసుకుని మళ్ళీ ఆయనే తీసుకొచ్చి అలా తీసుకొచ్చి దించడం. అబ్బో ఎంత బాగుంటుందో. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాయి కదండి. ఇంకా ఆయనే డ్రైవరు, ఇంకా నీకు పెద్ద బస్సు. ఇంకా ఆయనే పరిశుద్ధాత్మనే బస్సు. ఇక ఆ బస్సుతోనే ప్రయాణం చేయాలి. చాలా పరిశుద్ధాత్మ అన్నప్పుడు నాకు కూడా చాలా ఇది వచ్చింది కానీ మనసు అంగీకరించట్లేదు. ఏం అంగీకరించట్లేదు? మనసు అంగీకరించట్లేదు. ఇప్పుడు మీ అందరికీ బాగా స్పష్టంగా చెప్పాలంటే జైంట్ వీల్ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు? అక్కడికి వెళ్ళడానికి అది దాని పేరేంటి? ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ బోర్డు పెడతాడు. ఎంత నీట్గా పెడతాడు, ఎంత దూరం పెడతాడు, చాలా దూరం పెడతాడు కదా. ఇలా చూడంగానే అబ్బో చాలా బాగుంది. లోపలికి వెళ్ళము, ఇంకా మనం బయట నుంచే చాలా బాగుంది అనుకుంటాం కదా. సేమ్ అలానే డెకరేషన్ చేసి ఉందండి. రోడ్డు పక్కన తోటలు అలా డెకరేషన్ చేసి ఉంది. అయితే మేము అక్కడి వరకు వెళ్ళి నేను బయట చూస్తున్నాను. చాలా బాగుంది. ఎగ్జిబిషన్ టైప్ ఆఫ్లో పెద్ద కట్అవుట్ల కింద బ్యానర్స్ కింద కట్టారు. చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. లోపలికి వెళ్తే నేను పరిశుద్ధాత్మను పొందేసుకుంటాను. నేను లోపలికి వెళ్తే ఏవేవో చూడాలి, ఏవేవో చేయాలని అనుకున్నప్పుడు నా మనసు చెప్తుంది లోపల నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు అని. అదేంటి లోపల చాలా అద్భుతం జరుగుతుంది అంటున్నారు, లోపల చాలా అవి జరుగుతున్నాయి అంటున్నారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు జరుగుతున్నాయి కదా అంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఏంటనని నేను తగ్గించి ధైర్యం చేసి, ఎందుకంటే 2 రకాలుగా మనకు చెప్తుంది కదా. మరి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల పరిశుద్ధాత్మ కాదండి, కుంకుమ, పసుపు, నల్లని వస్త్రాలు, ఇంత మట్టి తిరగల్లా ఉంటాయి కదండి, రుబ్బుకున్న లాంటివి ఉన్నాయి మట్టితో. అదంతా కొబ్బరి తోట. అలా ఇదేంటి ఎలా ఉంది, ఇది పరిశుద్ధాత్మ ఏంటి అంటున్నా నేను. లేదు ఇదే పరిశుద్ధాత్మ, అక్కడ ఉన్న వాళ్ళందరూ రండి, ఇలా చెయ్యండి, అలా చేయండి, ఇది వెయ్యండి, ఇది వేస్తే ఇందులో చగ్గు వస్తుంది. ఏదో పసుపులా ఉన్నది కొంచెం, ఆ పసుపు తీసి అందులో వేయమంటున్నారు. అలా వేయమంటే అక్కడ అగ్గు వచ్చేస్తుందంట. అప్పుడు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అగ్నిలో నుంచి మళ్ళీ నీళ్ళు వస్తే నీళ్ళు ఇలా పారుకుంటూ వెళ్ళడానికి చిన్న బోధులా కూడా పెట్టారు అక్కడ. అదొక పెద్ద తోట. ఇది పరిశుద్ధాత్మ, ఇది పరిశుద్ధాత్మ కాదు పాస్టర్ గారు, ఏమీ కాదు ఇది, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము అని చెప్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ ముసుగు ఏం జరుగుతుంది? పక్కన ఏముంది? దురాత్మ సమూహము ఉంది అక్కడ. మనం పోరాడుతున్నది ఎఫెసీ పత్రికలో కనిపిస్తుంది. మనం పోరాడుతున్నదంట దురాత్మలతోనూ అంధకార శక్తులతోనూ. ఇంకెవరితో పోరాడాలి? లోకనాథులతో పోరాడాలట. పోరాటం మనం ఇలా వాక్యం చెప్తుంటే దుష్టుడు పారిపోవాలి, దుష్టుడితో పోరాడాలి, దురాత్మల సమూహంతో పోరాడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ అక్కడ ఎవరున్నారు? ఇక్కడ కుంకుమ, పసుపు, నల్లని వస్త్రాలు, అందరూ నల్లమొహాలే. నాకు అది బయటికి వెళ్ళి నేను ఎప్పుడు చూడలేదు సుమా. నాకు దేవుడు చూపించిన దాంట్లోనే ఆ శివలింగం కూడా నాకు తెలియదు. ఇవన్నీ జరుగుతుంటే దాని మీద ఏమంటున్నాడు? అప్పుడు దాని మీద వేస్తే అగ్గు వస్తుందని చెప్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ, ఇది పరిశుద్ధాత్మని ఇక్కడికి వస్తున్నారు అందరూ. ఇది పరిశుద్ధాత్మ కాదు. ఇది పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మతో ముఖం ఎందుకు ఉంటుంది? పరిశుద్ధాత్మతో పసుపు ఎందుకు ఉంటుంది? పరిశుద్ధాత్మ దగ్గర, ఈ పరిశుద్ధాత్మ దగ్గర ఉంటే అగ్గిలా మండుతూ ఉంటేనండి, ఇలా వేస్తే మంట రేగుతుంది కదా. హిందువులు పూజ చేసి ఇక్కడ ఉంటుంది అనుకుంటా, ఉంటుందా? ఏమంటారు దాన్ని? మంటలు ఎగుస్తూ ఉంటే పొడి ఏదో తీసేస్తున్నారు అందులో. వామ్మ ఏమో, వామ్మ సోపు ఏమో అండి, వాములు వేస్తున్నారు, సోపులు వేస్తున్నారు, నాకు తెలియదు. కానీ అది వేస్తే మంట పైకి లెగుస్తుంది. అది ఏమంటున్నాడు? అదేమో రాంగ్. ఇది పరిశుద్ధాత్మ ఎట్లా ఉండదు, నెయ్యో గియ్యో ఏదో ఎట్లా ఉండదని చెప్పాను. ఇది అంత అయిపోయిన తర్వాత ఒక ఆమె పేపర్ చుట్టుకుని వైట్ బట్టలు వేసుకుని ఒక చోట నుంచుంది ఒక చోట. వీళ్ళంతా సమూహం అంతా, తోట అంతా అదే సమూహము. చిన్న ప్లేస్ మాత్రం ఉంది. అదిగో అలా కుమారాంటి ఫ్రిడ్జ్, అలా ఆ పక్క పార్టును చూసారా, పిల్లలు కూర్చున్న పార్టు, అంతే ప్లేస్ ఉంది. అంత ప్లేస్లో కొంతమంది వైట్ బట్టలు వేసుకుని
పరీక్ష రాస్తున్నట్లుగా పేపర్ పెన్ను పట్టుకుని రాస్తూ ఉన్నారు. ఏమి రాస్తున్నారో నాకు పాస్టర్ గారికి చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఏమి రాస్తున్నారో శుక్రవారం వీళ్ళకి చెప్పినప్పుడు నాకు అర్థమయ్యింది. ఏమి రాస్తున్నారంటే అక్కడ జరుగుతున్న భోగవతం అంతా రాస్తున్నారు వాళ్ళు. నాకు వెంటనే గుర్తుకొచ్చింది, పసుపులంకలో నేను ఆరాధన జరుగుతున్నప్పుడు సాక్షాత్తు నేను చూసాను నేరుగా, అది దర్శనం కాదు. ఒక దేవుని దూత పెద్ద పుస్తకం పట్టుకుని వచ్చి రాస్తుంది కదా. వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా రాస్తున్నారు. ఒక అమ్మాయి మాత్రం వైట్ బట్టలేసిన ఒకే ఒక అమ్మాయి, మిగతా వాళ్ళందరూ పురుషులే. ఇలా పట్టుకుని ఉంచింది. ఇప్పుడు ఏమన్నా అది ఏంటి పేపరు అన్నాను. ఎగ్జామ్ పేపరు అంది. ఏమి రాసేవు నువ్వు అన్నాను. ఇందులో రాసాను నేను. అక్కడ ఇచ్చి బాస్ ఎవరు లేరు, మళ్ళీ ఇది పట్టుకుని ఉంచున్నాను అంది. ఇది అయిపోయిందని ఇది రాయిస్తావంటే రాసాను అంది. అప్పుడు నేను పక్క వేరే చోటుకి వెళ్ళి చూస్తే చాలామంది ఇంకా రాస్తున్నారు. టైం ఉండగానే నువ్వు ఎట్లా రాసి ఇచ్చేస్తున్నావు అని అడుగుతున్నాను. మళ్ళీ మాట్లాడే పర్మిషను రాస్తున్న వారికి ఇవ్వలేదు, వాళ్ళు మాట్లాడలేదు. ఈ కుంకుమ ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రం చెయ్యని ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. 1000 పరిశుద్ధాత్ముడు వస్తాడు, 1000 అన్య భాషలు వస్తాయి, నువ్వు అట్లా వెయ్యంగానే మాటలు వస్తుంది, నువ్వు భాషతో నింపబడతావు అన్నాడు. ఇది భాష ఏంట్రా బాబు నేను అనుకుంటున్నాను. అందుకే నేను దేనికి వెయ్యలేదు, దేనికి సపోర్ట్ చేయలేదు. వాళ్ళని అలా వదిలిపెట్టింది పరిశుద్ధాత్మ కాదు, ఇది దురాత్మ అనుకున్నాను. నేను నిర్ణయించుకున్నాను. ఈమె దగ్గరికి వచ్చి నేను పేపర్ ఇలా చుట్టుకుని ఆమె ఏం పేపర్ రాసిందో నాకు తెలియదు. నేను ఓపెన్ చేసి కూడా చూడలేదు వైట్ పేపరు. వీళ్ళ వైపు చూస్తుంటే వీళ్ళు ఎవరి వైపు చూడకుండా ముమ్మరంగా రాస్తున్నారండి. బిగ్గవ 30 మంది ఉంటారేమో ఈ రాసేటోళ్ళు. ఇక్కడ వందలాది ప్రజలు ఉంటారు, రాసేటోళ్ళు 30 మంది మాత్రమే ఉండుంటారు, బహు తక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ రాస్తున్నారు. ఏమి రాస్తున్నారా అని నాకు ఆశ్చర్యం. ఏం రాస్తున్నారో నేను చూడాలనుకున్నాను. వీళ్ళు ఏం రాసుంటారని అనుకున్నాను. నేను ఎవరిని అడగలేదు. అప్పుడు నేను అనుకుంటున్నాను, వాళ్ళు రాసే క్వశ్చన్ కానీ నాకు అర్థమయ్యిందా, మీరు 2 పేపర్లు రాస్తున్నారు, నేను 3-4 పేపర్లు రాస్తాను అన్నాడు. స్తోత్రం. క్వశ్చన్ నాకు తెలిస్తే చాలు. నేను ఎన్ని ఎడిషన్లు తీసుకుంటానో, మీరు ఎన్ని ఎడిషన్లు తీసుకుని రాస్తున్నారో నాకు తెలియదు. క్వశ్చన్ మాత్రం నాకు తెలిస్తే ఆన్సర్ రాయడం నాకు చాలా సులువు. చదివితే కదండి రాసేది, అసలు చదవకుండా సులువు ఎలా అవుతుంది? నాకు కూడా ఆశ ఉంది వాళ్ళు ఏం రాస్తున్నారో చూడాలని. అప్పుడు నేను నా నోటితో నేను ఒకటే అంటున్నాను, క్వశ్చన్ మాత్రం నాకు తెలిసిందా, నేను ఎన్ని ఎడిసినైనా తీసుకుని ఎంత మ్యాటర్ అయినా రాసేస్తాను. క్వశ్చన్ తెలిస్తే బాగుండు నాకు అనుకుంటున్నాను. క్వశ్చన్ నాకు చూడలేదు, ఏమీ చేయలేదు. ఆ రోజు వీళ్ళందరికీ శుక్రవారం ప్రార్థనలో తిట్టి, ప్రార్థన టీంకి మీరు ఎవరు రానవసరం పని లేదు, మార్పు లేని ప్రజలు, మారు మనసు లేని ప్రజలు, దేవుడు చేసే అద్భుతాలు మీకు తెలియట్లేదు, దేవుడు చేసే సూచక క్రియలు తెలియట్లేదు, ఇట్లా వీళ్ళని తిట్టడం ప్రారంభించాను. ఆ రోజు శుక్రవారం స్కానింగ్కి వెళ్ళిపోయావు కదా. మిగతా వాళ్ళందరికీ కరుణ లేదు ఆ రోజు ప్రార్థనలో. మిగతా వాళ్ళందరికీ గురువారమా తిడతా. ఏ రోజు మిమ్మల్ని తిట్టాను ప్రార్థనకు రాకుండా అని? శుక్రవారం తనంది అనుకుంటా, గురువారం. లక్షవారం ఏంటి, గురువారం ఏంటి? ఇతని నుంచి టీం వాళ్ళని ఎవరిని రావద్దంటున్నాను. నువ్వు లోపంలో ఉన్నావు, అందరూ లోపంలోనే ఉన్నారు. ఏదొక లోపంతోనే ఉంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అది పరిశుద్ధాత్మ స్కామ్ అంటే. వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అది తెలీదు. కానీ ఎలా వస్తున్నారో నేను చెప్తున్నాను, ఏ స్వభావంతో ఉంటున్నారో చెప్తున్నాను. మీ స్వభావం మారలేదు కాబట్టి అమ్మ తల్లి మందిరానికి రా వస్తే, ప్రార్థనకి రా వస్తే, శుక్రవారం ఆదివారం రా వస్తే, కానీ ప్రార్థన టీంలోకి రాకు. ప్రార్థన టీంలోకి వస్తే నువ్వు ఎక్కడికి వచ్చేస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు. దగ్గరికి రాగానే ఏమవుతున్నాయి నీవన్నీ ఏం చేస్తున్నాయి? టీవీ రిమోట్ తీసిన నొక్కు, ఏమొస్తాయి? నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నీ మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి. నువ్వు మిస్టేక్స్ వస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వు బతకగలిగిందా? నువ్వు కాదు. నువ్వు దయచేసి ప్రార్థన టీంలోకి రావద్దు అని కొంతమందికి నేను ఆదేశించాను. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమ్మా. వాళ్ళ గురించి నీకెందుకు, కానీ నీ గురించి చెప్పమని చెప్పు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమ్మా కాదు, నేను ఎలా ఉన్నానో చెప్పమ్మా. అపోస్తలుడైన పౌలుని వాళ్ళ మాటలు విని హృదయంలో నొచ్చుకుని మేమేం చేయాలి, ఇప్పుడు నేను ఎలా ఉండాలి? అవును, సిలువేసింది నేనే, బొంకింది నేనే, అప్పగించింది నేనే, గాయపరిచింది నేనే, నిందించింది నేనే, దూషించింది నేనే, అపహాసం చేసింది నేనే, హేళన చేసింది నేనే. ఇప్పుడు ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని నేను గ్రహించాను. పేతురు గారు, మీ మాటలు విన్న తర్వాత నాకు బాధేసింది. నా హృదయాన్ని నేనే ఏం చేసేస్తున్నాను, పొడుచుకుంటున్నాను. నా హృదయాన్ని నేనే కుమారంటి,
నా హృదయాన్ని నేనే గుచ్చుకుంటున్నాను, వాక్యం నాకు బాగా అర్థమయ్యింది, ఇప్పుడు మేము ఏం చేయాలని పేతురు గారిని అడిగిన వెంటనే మీరు అందరూ మారు మనసు పొందాలి. స్తోత్రం. మారు మనసు పొందాలండి. మారు మనసు పొందేటప్పుడు మారు మనసు పొందాలి. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. నీకు మారు మనసు లేదనుకుంటే మారు మనసు పొందాలి. రక్షణ లేదు, నా ఆత్మ నశించిపోతుంది అనుకుంటే నువ్వు రక్షణ పొందాలి. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని దేవుడు నీతో మాట్లాడి నీ హృదయాన్ని గుచ్చితే, అయ్యో నేను నశించిపోతున్నాను, నేను దేవుడికి దగ్గరగా ఉండాలని నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు చదవండి. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకుని, అంటే పొడుచుకుని అని విన్నాం మనము. పొడుచుకుంటున్నారు, వాళ్ళే పొడుచుకుంటున్నారు, వాళ్ళని ఎవరే పొడవట్లేదు. వాక్యం విన్న తర్వాత గుచ్చుకోవాలి, వాక్యం విన్న తర్వాత పొడుచుకోవాలి. పొడవకూడదు అంటే కుదరదండి. ఓ సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తులను అడుగగా పేతురు అంటున్నారు, మీరు ఫస్ట్ మారు మనసు పొందండి. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములోనే పొందాలి. స్తోత్రం. ఏ నామములో పొందాలి? నువ్వు మారు మనసు పొందేసాను, మంది మారు మనసు బ్యాచ్ అంటే కుదరదు. నీకు యేసు ఉండాలి. ఆ మారు మనసులో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. యేసు రక్షకుడు ఉండాలి. యేసు ప్రభువు ఉండాలి. యేసు దేవుడు ఉండాలి. దేవుని కుమారుడు ఉండాలి. హల్లెలూయా. మాకు యేసు వద్దండి, మాకు రక్షకుడు వద్దండి, మేము మారు మనసు పొందమండి అంటే కుదరదు. ఒప్పింపచేయు ఆత్మ పేతురు గారు ప్రసంగం చేస్తున్న మీద ప్రజల మీదకి దిగి వచ్చింది. అప్పుడు ఈయన ఇంకా ఏమంటున్నాడో చూడండి. మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. బాప్తిసం పొందితేనంట ఏ వరం పొందుతారంట? ఎంతమంది బాప్తిసం పొందేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ పొందారండి. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అంటుంది బైబిల్. పరిశుద్ధాత్మ గురించి చింత నీకుందా? పరిశుద్ధంగా జీవించాలని నీకుందా? పాపం చేయకూడదని నీకుందా? నీతిగా బ్రతకాలని ఉందా? సిలువ వేసిన యేసు నేను మొయ్యాలి, నేను సిలువ వేయబడాలి ఇప్పుడు ప్రభు కొరకు, నేను భారాన్ని భరించాలి, నేను కష్టపడాలి ప్రభు కోసం అని నీకు ఉందా? ఈ భారం బాధ్యత ఏ నీకు లేక పరిశుద్ధాత్మని దగ్గరికి ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ప్రజలందరూ దేవుని మందిరంలోకే వస్తున్నారు, కానీ ఎవరో రికమెండేషన్ ద్వారా, ఎవరో చేసే ప్రార్థన ద్వారా ఎన్నాళ్ళు మనము బాప్తిసం పొందంగానే ఏమొస్తుందంట? పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడట. మరి బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయ్యింది? నిజముగానే బాప్తిసం పొందేవా? నిజంగానే మారు మనసు పొందేవా? నిజంగానే దేవుని బిడ్డవేనా నువ్వు దేవుని బిడ్డవో కాదో గుర్తుంచుకో. ఎవరి పక్షాన ఉండి పని చేస్తున్నావో. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, సాక్షాత్తు ఆయన దేవుడు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు బాప్తిసం ఇస్తుండగా ఎవరు వచ్చేసారు ఆయన మీదకి? ఎవరు వచ్చేసారండి? పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చేసాడు. ఆయన వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. వీళ్ళు ఇక్కడ బాప్తిసం పొందితే వీళ్ళకి ఏం వరం వస్తుందని చెప్తున్నాడు పేతురు గారు. ఏం వరం వస్తుందంట? పరిశుద్ధాత్మను వరం వస్తుంది అంటున్నాడు. ఈ వరం ఎలా పనిచేస్తుంది? అక్కడ వాళ్ళు విజ్ఞాపన చేశారు కరుణ నొందించి ఆత్మ వచ్చిన తరువాత. ఇక్కడ ఏం చేశారు? మారు మనసు పొందారు. వీళ్ళు పాప క్షమాపణ పొందారు. వీళ్ళ తప్పు తెలిసింది. వీళ్ళకి నేను పాపిని అని గుర్తించారు. నా ద్వారానే యేసును సిలువ వేసాము అని గుర్తించారు. నేను యేసును నిందిస్తున్నానని గుర్తించి మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ దాకా వచ్చారు. ఇక పరిశుద్ధాత్మను వరం చెప్తాను ఇప్పుడు మీకు. తర్వాత చదవండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనే వాగ్దానం. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తే అడ్డంగా చుట్టట్టును వచ్చేది ఒకరు. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయమంటే వంక చూపులు చూసేవాళ్ళు ఒకరు. పరిశుద్ధాత్మ కోసం నడిపిస్తుంటే నువ్వే కొళ్ళు మూయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఒకరు. ఎందుకంటే దేవుడి సేవకుడు కొళ్ళు మూసుకుంటే నువ్వు తాండవాడేద్దామని. ఆ నోటితోనే బూతులాడతారు, ఆ నోటితోనే పోకిరి శ్రేష్ఠులు చేస్తారు, ఆ నోటితోనే అన్ని పనులు చేస్తారు, ఆ నోటితోనే దేవుని స్తుతిస్తారు. మరి పరిశుద్ధాత్ముడు ఎట్లా వస్తాడు బిడ్డ? వీళ్ళు మారు మనసు పొందితే పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు.
పాప క్షమాపణ పొందితే పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్తున్నాడు పేతురు గారు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా నువ్వు ఎప్పుడు మారేది? దేవుడు నిత్యం నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒప్పుకోవట్లేదు. ఈ దేవుడిని ఒప్పుకోవట్లేదు. నువ్వు మంత్రాల వైపు, తంత్రాల వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, కానీ సాక్షాత్తు దేవుడిని అంగీకరించట్లేదు, సాక్షాత్తు దేవుని మాట ఆస్వాదించట్లేదు. ఎవ్రీడే మాట్లాడుతున్నాడు దేవుడు నీతో, ప్రతి వారం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో. ప్రతిరోజు కరుణను అందించే ఆత్మ నీ దగ్గరికి వస్తుంది, ప్రతి వారము విజ్ఞాపన చేయు ఆత్మ నీ దగ్గరికి వస్తుంది, ప్రతి వారం ఒప్పింప చేయు ఆత్ముడు నీ దగ్గర పనిచేస్తున్నాడు. హోలీ స్పిరిట్ సంఘంలో పనిచేస్తుంది, నువ్వు గ్రహించట్లేదు. నీకేం కావాలి? వేటి మీదో మనసు ఉంది. నీకు ఇంకేం కావాలి? ఏవేవో చూడాలనుకుంటున్నావు. నువ్వు ఇంకేం కావాలి? దేవునికి విరుద్ధమైనవి నాకు కావాలి అనుకుంటున్నావు. అందుకే నీకు పరిశుద్ధాత్మ మీద నీకు ఏమాత్రం మనస్సు లేదు. ఈ పరిశుద్ధాత్మ అనే వరము, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. ఏంటంట? దూరస్తులు పరిశుద్ధాత్మని వరం పొందుకున్నప్పుడు ఇక్కడ మీకు పనికొస్తుంది, చిన్నపిల్లలకు పనికొస్తుంది, పెద్దోళ్ళకి పనికొస్తుంది. ఈ మందిరానికి బయట ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో స్తోత్రం, ఏ ఉద్దేశాలతో ఉన్నారో స్తోత్రం, ఏ స్వభావంతో ఉన్నారో స్తోత్రం చెప్పడానికి కారణం పరిశుద్ధాత్ముడు. నేను ఇప్పుడు చెప్తా, సాయంత్రానికే జరుగుతూ ఉంటుంది. వీళ్ళకే, బయటోళ్ళకి కాదు. బయటోళ్ళవి ఉంటాయి, బయటోళ్ళవి మనకెందుకు, ఇప్పుడు సంఘంగా మనం మాట్లాడుకుందాం. కానీ జరిగిపోయిన తర్వాత చెప్పడు, జరక్క ముందే స్తోత్రం. ఆయన ఎంత ప్రేమ కలిగినోడు, ప్రతి కీడు నుండి, ప్రతి శాపం నుండి తప్పిస్తున్నాడు. నీకు పనిచేస్తుంది, నీ పిల్లలకు పనిచేస్తుంది పరిశుద్ధాత్మ అనే వరము. దూరస్తులకి పనిచేస్తుంది, దూరస్తులందరికీ. అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు ఎవరైతే వస్తారో, తన యొద్దకు ఎవరైతే పిలుస్తారో, ప్రభు పిలవగా ఎవరు లోబడతారో వాళ్ళందరికీ ఉండునని చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు. పరిశుద్ధాత్మను వరము ఎలా పనిచేస్తుందో పేతురు గారు చెప్తున్నారు వాళ్ళకి. అమ్మ, పరిశుద్ధాత్మని వరం ఎలా పనిచేస్తుంది? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు నీ బిడ్డతో మాట్లాడతాడు. ఇక్కడే కాదు, దూరస్తులతో కూడా పరిశుద్ధాత్ముడు. రేపకమ్మ ఎవరితో మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు? బొజ్జున్న వాళ్ళతో మాట్లాడతాడు. ఇలా చెప్తున్నాడు ఆయన. దూరస్తులతో మాట్లాడతారు, ఇంటి వాళ్ళందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడనని. మందిరంలో కూడా ఎవరు నడిపింపుకుంచాలి? పిల్లల్ని పరిశుద్ధాత్మ నడిపింపుకుంచాలి. ప్రభు నీ వీడిని స్వాధీనంలో ఉంచండి, ప్రభు ఈమెని స్వాధీనంలో ఉంచండి, ప్రభు నన్ను నీ స్వాధీనంలో ఉంచు ప్రభు. నేను కంట్రోల్ తప్పకూడదు ప్రభు, నేను నీకు దూరంగా ఉండకూడదు ప్రభు, నీ చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభు. పిల్లలుగా అండి తప్పు, పిల్లలుగా అండి బైబిల్ సమర్థించట్లేదు. అయ్యో ముసలోళ్ళుగా అండి, ముసలోళ్ళు ఇలాగైతే అలాగ, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, కుంటోళ్ళు అందరూ పరిశుద్ధాత్మ స్వాధీనంలోనే ఉండాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలని ఇవి చెప్తూ ఈయన ఇంకొక మాట చెప్తున్నాడు, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరైపోండి. స్తోత్రం. దేవుని వాక్యము అపోస్తులైనటువంటి పేతురు గారు బోధిస్తుంటే, మారు మనసు పొందినోళ్ళకి, పరిశుద్ధాత్మ పొందినోళ్ళకి, రక్షణ పొందినోళ్ళకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మూర్ఖులైన తరానికి వేరవ్వు. మూర్ఖులు అంటే ఎవరో చూడండి అక్కడ ఫుడ్ నోట్లో చెప్పండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మూర్ఖులు అనే మాటకి ఫుడ్ నోట్లో ఏముంది? వంకరోళ్ళకి. నీ ఫ్రెండ్స్ అందరూ వంకరోళ్ళేనా? జాగ్రత్త. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరికి వేరవ్వమని. నీ సాంగత్యము, నీ నడవడిక, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎవరితో తింటున్నావు, ఎవరితో తాగుతున్నావు. పేతురు గారు అంటున్నాడు కదా, మూర్ఖులైన తరానికి వేరవ్వండి. స్తోత్రం. దేవుని బిడ్డలు, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు. అందుకనే కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక. మరి ఎక్కడ కూర్చోమంటున్నావు? యెహోవా ధర్మశాస్త్రం. స్తోత్రం. దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం దగ్గర గడుపు.
నీ భర్తకి ఏమైనా అవసరమా, యెహోవా ధర్మశాస్త్రం దగ్గర గడుపు. నీ భార్యకి ఏమైనా అవసరమా, యెహోవా ధర్మశాస్త్రం దగ్గర గడుపు. నీ కుటుంబానికి ఏమైనా అవసరమా, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రులు ఆనందిస్తే వాడు ధన్యుడట. నేను ధన్యుడిని కావాలి, ఏం చేయాలండి? చేతిలో ఉన్న రాతలో లేదండి, ముడతలవి. చేయి ముడుచుకునేటప్పుడు వచ్చే ముడతలవి. ఆ ముడతలను చూసుకున్నది జాతకం మనకు మాకండి. ఇక్కడ మూర్ఖులైన వారికి వేరైపో, వంకరోళ్ళకి వేరైపో, అపహాసకులకి వేరైపో, లోకంలో ఉన్న వాళ్ళకి వేరైపో. లోకంలో ఉన్న వారి వైపు ఉంటే నువ్వు మారు మనసు పొందినా వేస్టే. లోకంతో ఉండి మూర్ఖులతో నువ్వు ఉంటే బాప్తిసం పొందినా నువ్వు వేస్టే. హలో, ఇక్కడే ఉండండి. నువ్వు మూర్ఖులతో ఉంటే బాప్తిసం పొందినా వేస్టే. నువ్వు మూర్ఖులతో ఉంటే మారు మనసు పొందిన వేస్టే. అపోస్తుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు, నువ్వు మూర్ఖులతో ఉంటే పరిశుద్ధాత్మ పొందుకున్నా వేస్టే. ఎందుకని? నువ్వు మూర్ఖుల్లో మధ్యన ఉన్నావు, నువ్వు మురుకుగా ఉన్నావు. నువ్వు మురుకుని విడిచిపెట్టి వేరుగా ఉండు. అప్పుడు నువ్వు మారు మనసుకి అర్థం ఉంది, రక్షణకు అర్థం ఉంది. మారు మనసును కాపాడుకుంటావు. మూర్ఖులకు వేరవుతే, మూర్ఖులైన వారికి వేరవుతే, ఆ తరానికి వేరవుతే రక్షణను కాపాడుకుంటావు. మూర్ఖులైన తరానికి వేరవుతే ఇంకేం పరిశుద్ధాత్మను కాపాడుకుంటావు. అందుకని ఇక్కడ ఫుడ్ నోట్లో ఏముందంటే వంకరమైన వారికి ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? మూర్ఖులైన తరమునకు వేరై వాక్యమును అంగీకరించిన వారు మీరు మూర్ఖులగు తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. స్తోత్రం. వాక్యాన్ని అంగీకరించిన వారు. నువ్వు మూర్ఖులకు వేరై ఉంటావంటే, ఎస్ నేను మూర్ఖులకు వేరై ఉంటాను, అయితే బాప్తిసానికి అర్హుడువు. నువ్వు మూర్ఖులకు వేరై మారు మనసు పొందుతావంటే, ఎస్ మూర్ఖులకు వేరై నేను బాప్తిసం పొందుతాను. శిరసా చెప్తున్నాను. నేను మన పోయిన వారం కూడా మీకు శుక్రవారమే చెప్పాలనుకుంటా. ప్రభునామానికి స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఈ నెలండి 4 వారాలు వచ్చాను ప్రభు బల్ల ఆరాధన తీసుకోవడానికి. నేను యోగ్యుడిని. స్తోత్రం. ప్రభు బల్ల ఎవరికి తెలుసా? యోగ్యులకి. నువ్వన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి కప్పగొంతులు వేసి ప్రభు బలం టచ్ చేయడానికి నువ్వు ఎవడవి అంటుంది బైబిల్. మూర్ఖుల్లో కలిసిపోయి మూర్ఖుల్లో తింటూ వచ్చేసి తినేయడానికి అది ప్రభు శరీరం అయ్యా, అది ప్రభు రక్తము. వీళ్ళు ఏం చేసుకుంటారు తెలుసా? ప్రభు రక్తానికి వెళ్తే సరిపోదు, నెలలో ఒకసారి వెళ్ళిపోయిస్తే సరిపోదు, నెలలో ఒకసారి రమ్మంటుందా బైబిలు. యేసు దేవుడిని నమ్ముకున్న ఈ దేవుడికి ఏంటి ప్రకటన చేస్తున్నాడు? యేసు దేవుని భారం ఎవరైనా పంచుకుంటున్నారా? మంత్రాలు కాదండి అద్భుతం అంటే. స్వస్థత అంటే మంత్రాలు కాదండి, మంత్రాలు కాదు. మాంత్రిక శత్రువులు కూడా పారిపోతాయి దేవుడి దగ్గర నుంచి. స్తోత్రం. వీళ్ళు మూర్ఖులైన తరానికి వేరవుతే ఇతను ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడంట. ఎంతమంది మూర్ఖులైన వారికి, ఎంతమంది హృదయాలు పొడుచుకుని పొడవబడ్డాయి, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి దేవునికి స్తోత్రం. ఎన్ని వేల మంది వాక్యం విన్న తర్వాత అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో? 3,000 మందిలో దేవుని వాక్యము బలముగా పనిచేసింది. ఆ గంట ప్రసంగం చేశాడా, అరగంట ప్రసంగం చేశాడా, దీర్ఘకాల ప్రసంగం చేశాడో తెలియదు, కానీ ఏమని చెప్పాడు? మీరు సిలువ వేసిన యేసే దేవుడు, మీరు సిలువ వేసిన యేసునే రక్షకుడు. ఈ మాటలకి 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మంది బాప్తిసం పొంది ఉన్నారో ఇష్టం వచ్చినట్టు గొంతులేసారో చూడండి, చదవండి. ఈ 3,000 మంది వీరు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్న వీళ్ళు యేసుకి నమ్మకస్తులు. స్తోత్రం. ఈ పేతురు గారికి కడమ అపోస్తులకి వీరు నమ్మకస్తులు. ఎందులోనూ దూరస్తులుగా లేరు వీళ్ళు, అన్నిటిలోనూ సమీపస్తులే. నువ్వు ఎక్కడ దూరంగా ఉన్నావో చూడు, ఎక్కడ పడిపోయావో చూడు. ఈ 3,000 మంది అట బోధించే టైంలో 3,000 మంది ఉంటున్నారట. ఎక్కడ ప్రార్థన అయినా 3,000 మంది అలా అటెండ్ అయిపోతున్నారట. యేసు మాటలండి,
యేసు దేవుడండి. నామకార్థంగా యేసుని ఆరాధిస్తున్నారేమో జాగ్రత్త. నామకార్థం కాదండి దేవుడు అంటేని. దేనికోసం చూడకండి, యేసు రూపాంతరాన్ని చూడండి. యేసు త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు అన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు అన్నీ వచ్చేస్తాయి. యేసు కోసం నువ్వు బ్రతికితే నీకు అన్నీ వచ్చేస్తాయి. 7 రోజుల్లో లేదు, 3 రోజుల్లో లేదు. ప్రతిరోజు యేసు సహాయం తీసుకో. ఉదయం లెగుస్తున్నావా, యేసు సహాయాన్ని కోరుకో. సాయంత్రం మంచం ఎక్కుతున్నావా, యేసు సహాయాన్ని వేడుకో. ఉదయాన్నే లెగుస్తున్నావా, రవ్వా నీవే నాకు దిక్కు. ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ అవమాన పాలు పడకుండా, ఎవరి చేత ఏలెత్తి చూపించకుండా నీవే నాకు సహాయం చెయ్యి. నీ జ్ఞానంతో నింపరాదు, నాతో రారాదు అని దేవుని వేడుకోండి. యేసుని కూడా ఉంటుంటే, యేసు నీ మధ్యన ఉంటుంటే, యేసు నీతో మాట్లాడుతుంటే నువ్వేంటేంటో చేస్తున్నావు. యేసుకు వ్యతిరేకమైన పనులు సైతానుగాడు చేస్తున్నాడు. యేసుకు అవమానం చేసే పనులు, ఆ యేసుకు అవమానం చేసే పనుల్లో నువ్వు ఉన్నావేమో బిడ్డ, జాగ్రత్త. యేసుకు నొచ్చుకునే పనులు దుష్టుడు చేస్తుంటే ఆ నొప్పించే పనులు నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. యేసుకు గాయపరిచే పనులు దుష్టుడైన అపవాది చేస్తుంటే యేసుని గాయపరిచే ప్లేస్లో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. ఆలోచన చేసుకోండి.